ఇక్కడ మండలకాల సమయంలో అయ్యప్పలు పెద్ద సంఖ్యలో దీక్షావరులు మాలాధారణ తీసుకుంటారు. అలాగనే ఇక్కడ పూజా విధానాలన్నీ శబరిమలలో ఎట్లా జరుగుతుందో అలాగే ఉదయం పూజలు, హోమాలు, మండల గుడి సేవ మొదటి కార్యక్రమాలన్నీ శబరిమలలో జరిగినట్టు విధంగానే ఇక్కడ కూడా జరుగుతుంది. స్వాములు ప్రతి సంవత్సరం ఎక్కువ ఎక్కువ పెద్ద సంఖ్యలో స్వాములు మాలాధారణ తీసుకుంటున్నారు. స్వాములు చాలా నియమ నిష్ఠాలతో, కఠిన వ్రతాలతో స్వాములు పూజలు చేసుకుంటున్నారు. అలాగనే మకర సంక్రాంతి రోజు ఇక్కడ స్వామివారికి జ్యోతి దర్శనం, నెయ్యభిషేకం మొదలటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వాములందరూ బాగానే ఇంకా మంచిగా వచ్చి తీసుకుంటున్నారు. అలాగనే ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు మే నెలలో జరుగుతాయి. వివిధ హోమాలు, మృత్యుంజయ హోమం, సుదర్శన హోమం, చండీ హోమం, అలాగే హోమాలతో బ్రహ్మోత్సవాలు కూడా 11 రోజులు నిర్వహిస్తారు.